మందస జీడీ రైస్ మిల్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి డిమాండ్ చేశారు. మందస మండలం రైస్ మిల్ జీడీ పరిశ్రమ కార్మికుల సమావేశం సారంగిపురం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ జీడీ రైస్ మిల్ యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడం లేదని అన్నారు. కార్మిక చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయని అన్నారు. గత వేతన ఒప్పందం ముగిసి 6 నెలలు దాటినా నూతన వేతన ఒప్పందం చేయలేదని అన్నారు. జీడీ రైస్ మిల్లు యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల చట్టం ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ, వీడీఏ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మందస మండలం కన్వీనర్ కె కేశవరావు, ఎన్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. మందస జీడీ రైస్ మిల్ కార్మికులకు యాజమాన్యాలు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, వీడీఏ కానీ, బోనస్ కానీ ఎటువంటి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు అమలు చేయకుండా కార్మికులను తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయి. గత వేతన ఒప్పందం ముగిసి 6 నెలలు దాడుతున్నప్పుడు కూడా నూతన వేతనంతో అమలు చేయకుండా యాజమాన్యాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే యాజమాన్యాలు వెంటనే తమ నిర్లక్ష్య వైఖరి వీడి కార్మికులకు వేతన ఒప్పందం చేయాలని చెప్పి వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. జీడీ రైస్ మిల్ యాజమాన్యాలు కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది రైస్ మిల్లో పనిచేస్తున్న కార్మికులు బస్తాలు మోసినప్పుడు కానీ, యంత్రాల వద్ద నడుము జారిపోయిన, ప్రమాదానికి గురైన ఎటువంటి ఆశ్రయలేని పరిస్థితి వస్తూ ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఉండడం లేదు. యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. పిఎఫ్, ఈఎస్ఐ కూడా రాకపోవడం వల్ల మరింత ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. అదే పిఎఫ్, ఈఎస్ఐ ఉంటే కొంత ఆసరా ఉంటుంది. అందుకని కార్మికులందరూ కూడా పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలా. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకొని వెంటనే కార్మికులందరూ కూడా చట్టబద్ధమైన సౌకర్యం అమలయ్యే విధంగా వేతన ఒప్పందం చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటి.